తెలంగాణ టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన బి వెంకటమ్మ కూలి పనిలో భాగంగా ఈరోజు పొలం పనికి వెళ్లిన వెంకటమ్మను పాము కాటు వేయడంతో దీంతో ఆందోళన చెందిన తోటి కూలీలు హుటాహుటిన ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాము కాటుకు గురైన మహిళను పట్టించుకోకపోగా అడిగిన వారిపై ఏమి కాదులే అంటూ దురుసుగా సమాధానమిస్తున్నారు అక్కడి డాక్టర్లు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు మహిళా డాక్టర్లు ఉన్న వెంకటమ్మ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు. పాముకాటుకు గురైన మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తే పేషెంట్ను పట్టించుకునే వారే లేరని ముగ్గురు మహిళా డాక్టర్లు గదిలో కూర్చొని ముచ్చట్లతో కాలయాపన చేస్తున్నారని అక్కడి పేషెంట్ల బంధువులు ఆరోపిస్తున్నారు. దవాఖానాకు వచ్చే రోగులతో కూడా సిబ్బంది దురుసుగా మాట్లాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న పేషెంట్ల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇందాక మీరు చెప్పొద్దండి, వచ్చి మీరు టెస్ట్ చేయించండి అని చెప్పింది కదా. ఒక పావు గంట లేట్ అయింది. ఇప్పుడు పాము కరిచిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారా మీరు? ఏం కదా, ఏం కాదు. ఇందాక రెస్పాండ్ అయితే తీసుకొచ్చి ఇది లెక్కలేదు మీకు. 100 కేసులు చూస్తారు మీరు. ఇది రెస్పాండ్ గారు మీరు. కనీసం కుర్చీలోంచి లేచి పాము కరిచిన వ్యక్తి చూడరా మీరు? కనీసం చూడరా మేడం మీరు? పాము కరిచిన వ్యక్తిని ముగ్గురు డాక్టర్లు ఉండి ఒక్కరు లేచి చూడరా? చెప్పండి నాకు. మీరు ఒక్కరు లేవలే, ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేవలే. ఆమె లేవలేని పరిస్థితిలో ఉంటే కనీసం చూడరా? ప్రైవేట్ హాస్పిటల్ మీకు అదే తేడా. ప్రైవేట్ డాక్టర్లు అయితే అమ్మట చూస్తారు. మీరేంటి ముగ్గురు డాక్టర్లు కూర్చొని పాము కరిచిందని చెప్తే ఒక్కరు లేవాలా? మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. మీరు ఎవడు బాధ ఆడుకుంటుంది? ఏం ట్రీట్మెంట్ మేడం? ఇందాక ఎందుకు చేయాలి? టెస్ట్లు ఎందుకు చెప్పలే రాగానే?